హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్యామిలీ గ్యాదరింగ్ డే అనమాట. స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వీక్ అనుకున్నాం. ఈరోజు మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ముందర ఒక గేమ్ పెట్టాడు అనమాట. అది థ్రెడ్లు ఎవరైతే ముందర వస్తారో వాళ్ళకి ఎక్కువ టైం వచ్చేలాగా, ఫ్యామిలీకి ఎక్కువ స్పెండ్ చేసినలాగా అలా గేమ్ పెట్టాడు. బాగానే ఉంది గేము. కెప్టెన్ కాబట్టి తనూజాకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. తను 1 అవర్ ఉన్నది తీసేసుకున్నాడు. ఫస్ట్ గేమ్లో విన్నర్ ఇమానియల్ అనమాట. ఇమానియల్కి 40 మినిట్స్ వచ్చింది. తర్వాత డెమాన్ పవన్ ఏమో ఇంచుమించు 30 మినిట్స్ అనుకుంటా డెమాన్ పవన్ది. తర్వాత కళ్యాణ్ వచ్చాడు కానీ పాపం తను 15 మినిట్స్ తీసుకుని సుమన్ శెట్టి కోసం 20 మినిట్స్ ఆపాడు అనమాట. అది బాగుంది. ఎందుకంటే బాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి సుమన్ శెట్టి కానీ ఆలోచించి మొత్తానికి సుమన్ శెట్టి కోసం ఆపిన దాన్ని ఎవరూ అబ్జెక్షన్ చేయలేదు. అదే మెచ్చుకోవాల్సిన విషయం. ఎవరు కూడా విత్ సంజన గారితో సహా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఆ 20 మినిట్స్ టైమింగ్స్ని అలాగే ఉంచేసి 15 మినిట్స్ టైమ్స్ తీసుకున్నారనమాట అందరూ. ఇది ఒకటి బాగుంది. ఇది 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 కూడా సుమన్ శెట్టి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఇది అందరికీ ఇంచుమించు 2 months దాటిపోయింది వచ్చి ఒక్కొక్కళ్ళను. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ ఫ్యామిలీ ఇంపార్టెంటే. కానీ దానికోసం ఇలాగ చేయడం బాగుంది. పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి. విన్నర్ మెటీరియల్ కదా మరి, అలాంటి థాట్స్ వస్తుంటాయి. ఈరోజు ఫ్యామిలీ వీక్లో ఫస్ట్ సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ వచ్చింది. ఫ్యామిలీ వచ్చే ముందర సుమన్ శెట్టి గారిని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మని, మీ టైమింగ్ 20 మినిట్స్ ఉంది, ఇంకొకళ్ళు ఎవరన్నా బతిమాలుతారా, ఇంకొక టైమింగ్స్ ఎవరన్నా తీసుకుంటారా, రిక్వెస్ట్ చేస్తారా అని అడిగారు. రిక్వెస్ట్ చేస్తారంటే సుమన్ శెట్టి ఆలోచించుకుని, లేదు బిగ్ బాస్, నేను రిక్వెస్ట్ చేయలేను, అందరికీ ఫ్యామిలీ ఇంపార్టెంటే కదా, అందుకోసం నేను అడగలేను, అడిగితే బాగుండదు, మీరు ఏమన్నా దయతెలిచి మీరే నాకు ఎక్కువ టైం ఇవ్వగలిగితే ఇవ్వండి బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఇవ్వలేదు. మొత్తం మీద 20 మినిట్స్ టైము, అది కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వడం వల్ల 20 మినిట్స్ వచ్చింది. సో ఆ 20 మినిట్స్ స్పెండ్ చేయమన్నారు. సుమన్ శెట్టి గారు వైఫ్ వచ్చారు. వాళ్ళ వైఫ్ రావడమే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరూ డ్యాన్సులు కట్టేశారు అనమాట. సుమన్ శెట్టి గారు వైఫ్ వచ్చారని అందరూ ఫుల్ బాగా ఎంకరేజ్ చేశారు. ఆవిడ రావడమే ఫుల్ ఎమోషనల్తో వచ్చింది. ఆవిడ ఉంటుందిలే, 2 months గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ అంతా కవర్ చేసుకోవడానికి వాళ్ళనేమో కెప్టెన్ రూమ్లో పంపించారు. చాలా బాగా మాట్లాడుకున్నారు. తనేమో 20 మినిట్సే కాబట్టి పాపం ఎక్కువ స్పెండ్ చేసుకోలేకపోయారు. పిల్లల కోసం అడిగాడు. తనకి ఇష్టమైన వంటకం తీసుకొచ్చింది, తినిపించుకున్నారు ఒకరికొకళ్ళు. తర్వాత ఏమో చిన్న ఐడియా ఇచ్చింది అనమాట. తనూజ కోసం చెప్పింది. వాళ్ళ మిస్సెస్ సుమన్ శెట్టి వాళ్ళ మిస్సెస్ తనూజ ఎవరు బాగా ఉంటున్నారో, ఎవరు హైప్లో ఉంటున్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొంచెం సలహా ఇచ్చిందనమాట. సలహా ఇచ్చి వెళ్ళిపోయిందనమాట. బాగా ఇద్దరు ఎమోషనల్ అయ్యి బాగా హ్యాపీ ఫీల్ అయ్యి, తను ఎక్కువ టైం లేదు కాబట్టి తొందరగా మనకు వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. మర్చిపోయాను. ఎందుకంటే ఈరోజు మ్యారేజ్ సుమన్ శెట్టి గారిది మ్యారేజ్ యానివర్సరీ, 16th మ్యారేజ్ యానివర్సరీ అని సెలబ్రేషన్ చేసుకున్నారు అందరూ కూడాను. తనూజ గారు వంత అయిందనమాట. తనూజ గారు అక్క కూతుర్ని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు. సేమ్ సుమన్ శెట్టి గారిలాగే తనూజ గారిని కూడా రమ్మని టైమింగ్ బాండింగ్ చేసుకుంటారంటే తను ఒప్పుకోలేదు. తను బయటకు వచ్చి సరదాగా పవన్ కళ్యాణ్ అడిగింది. పవన్ కళ్యాణ్ అడిగితే నేను ఇచ్చేస్తాను నీకు టైం అంటే అని చెప్పి వెళ్ళిపోయి తీసుకోలేదు. తర్వాత మళ్ళీ కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు తనూజ గారిని. అక్కడ వాళ్ళ అక్క పాప నుంచారు. ఆ అక్క పాపతో ఏడవలేని నవ్వలేని పరిస్థితుల్లో పాపం వెళ్ళింది. ఏడవనని చెప్పింది కాబట్టి బిగ్ బాస్ తోటి ఏడవలేక నవ్వలేక వాళ్ళ అక్క పాపని తీసుకుని సరదాగా బయటకు వచ్చిందనమాట. తర్వాత 5 minutesకి వాళ్ళ సిస్టర్ వచ్చిందనమాట. పెళ్ళి కాబోయే సిస్టర్ అనమాట. మ్యారేజ్ ఇంక 2 daysలోనే ఉందనుకుంటా. తను కూడా వచ్చింది. తను కూడా వాళ్ళిద్దరు బాండింగ్స్ బాగా ఎక్కువ అట వాళ్ళిద్దరికీ. సో వాళ్ళిద్దరు 1 hour, తనూజకి 1 hour ఉంది కాబట్టి చాలాసేపు ఉన్నారు, చాలా మాట్లాడుకున్నారు, చాలా సజెషన్ ఇచ్చింది. నువ్వు ఎక్కువగా ఏడుస్తున్నావు, ఎక్కువగా అరుస్తున్నావు, అదొకటే బాగోలేదు, అవి తగ్గించుకుంటే బాగుంటుంది అని సలహా చెప్పింది అనమాట. అందరికీ పరిచయం చేసింది, అందరితో సరదాగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఈ బిగ్ బాస్ తనూజకి తన చెల్లెల్ని పెళ్లి కూతురిని చేసే అవకాశం ఇచ్చాడనమాట. అది బాగుంది. అంటే తన పెళ్ళికి తను ఉండటం లేదు కాబట్టి కనీసం ఈ కోరికైనా తీరింది తనూజకి. సో బాగుంది. అందరూ కలిసి భరణి గారి తేట ఆశీర్వాదం ఇప్పించింది. ఎందుకంటే వాళ్ళ నాన్న కాబట్టి అది కూడా బాగుంది. అక్కడ కూడా మర్చిపోలేదు తనూజ వాళ్ళ నాన్నని. మొత్తానికి ఈరోజు జరిగింది ఇదనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.